వాడికి అర్థమై ఉంటుంది. ఫస్ట్ టైం ఒకటి భయపడి పోలీసులు పరిగెట్టడం చూశాను. హలో జగన్నాథ జగ్గు ఎక్కడ నువ్వు ఏరియా వచ్చారు? అరే బండి మీ తిరుపతి వచ్చారా? ఎక్కడ వచ్చారు? అందరు తీసుకొచ్చాయి. రే బీచ్ రోడ్ లో ఉన్నావురా? నీ వాళ్ళు ఎక్కడ? అగేష్ ఎంతమంది ఏంటి? ఒక్కడికి ఎంత బిల్డప్పా? ఏటివే ఏటిదని అడుగుతున్నాను. మా పోలీసుకి ఏమన్నా అయితే మేము ఊరుకుంటామా? వాళ్ళు మేము రిలేటివ్స్. మా రౌడీలకి ఏమన్నా అయితే వాళ్ళు చూసుకుంటారో, ఆ పోలీసుకి ఏమన్నా అయితే మేము చూసుకుంటాము. వాళ్ళు మేము వాళ్ళకోళ్ళు ఫర్రు. వాళ్ళకైతే ఓ పాలు మిమ్మల్ని వేసుకుని వాళ్ళు వేసేసుకుంటాను మరి ఏతంతో. అబ్బా ఏట్రాడు సింహాచలం అంటే భయం లేకున్నాను. ఒరే వెంకటా నువ్వే కదా మన ట్రూప్ లో మెయిన్. ఒకసారి పోలొచ్చాయి. కరాటే 3 years, కుంగ్-ఫు 6 years. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. నీకు జలకా తెలుసా? అదేటది? ఇది మా ట్రూప్ లోనే విషయం ఉన్నాడు ఆడక్కడే. ఆడనే కొట్టేశాడంటే వీడికి ఎంత విషయం ఉండాలి. విషయం ఉన్నాడు తోటి ఇలా రోడ్డు మీద పరిగెట్టకూడదు బాబో. ఇవాళ నుంచి మనం రిలేటివ్స్. మీరు చూసుకోండి. లగస్ మనం కూడా లగా బతికం కాదు సత్యం. అయిపోయాడు. ఇంకా లాభం లేదు. షట్టర్సేయండి రా. షట్టర్సేయండి బే. అని కొడతారా ఏంటి? వాడు మనల్ని కొడితే ఎవరికి తెలియకుండా ఉండడానికి ఇంకా లేట్ ఎందుకు సార్? మొదలెట్టండి. నాన్నగారు మీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? ఏం కావాలండి? నారాయణమూర్తి గారా? నమస్కారం సార్. పీకు రామారావు ఎంటీ వాల్తే ట్రాఫిక్ సెక్షన్. అబ్బా మీరు మమ్మల్ని క్షమించాలి సార్. నేను క్షమించడం ఏంటండి? ఇది ఖచ్చితంగా మీ అన్న ట్రీట్మెంట్. అసలు ఏం జరిగిందండి? పాపం వాళ్ళని అడిగితే ఏం చెప్తారు నాన్న? బాగా అడగండి. ఏం జరిగిందిరా? నన్ను అడుగుతారే నాన్నగారు. నేను ఇప్పుడే లేస్తే అమ్మా కాఫీ వాళ్ళు ఏదో క్షమించమని అడుగుతున్నారు. క్షమించేస్తే వెళ్ళిపోతారుగా. రాయ్ మాటలతో మాయ చేయకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటి నందు బయస్తారేంటి? నేను రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా? ఏం జరిగిందిరా? గుర్తెచ్చుకోండి. అయితే 500 చెల్లిపో. నేను తాగలేదు సార్. ఎన్ని ప్రాబ్లం ఏంటమ్మా? నోరుతారు ఇప్పుడు టచ్చేరా? ఇప్పుడు తాగాడు సార్. మీరే పోసి మీరే తాగారన్ను అన్యాయం సార్. మేము న్యాయం అన్నావా? అడగకుండా ఇస్తే 500 లేకపోతే 1000 రూపాయలు. గమ్మంతే. అక్కడ నేను లేను కదరా. లేకపోవడం ఏంటి? కొంచెం వెనక్కెళ్ళండి నాన్నగారు. సార్ నేను ఊదను సార్. కావాలంటే 500 ఇచ్చేస్తాను. 1000 రూపాయలు తీవా. అమ్మాయిలు మీకేం డిస్కౌంట్ లేదు. 500 ఇవ్వండి. వీకెండ్ కలెక్షన్ జాగ్రత్త. ఓకే సార్. నొక్కేకో. డబ్బుల కోసం పబ్లిక్ కి న్యూసెన్స్ లా తయారయ్యారు. వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చి బుద్ధి చెప్తే గానీ దారిలోకి రారు. అది నీతో అనలేదు కదరా, నా మనసులోనే అనుకున్నాను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు నాన్న, అందుకే చేస్తా. ఓకే అనుకుంటే ఏకంగా పోలీసులే కొట్టేస్తావా? రేపు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నీ కెరియర్ ఎవరు కేసు ఫైల్ చేస్తారు సార్? ఎవరు చేస్తారు సార్? ఏదో 4 గోడల మధ్య షట్టర్ వేసుకుని బాబు తన పని తను చేసుకున్నాడు. నోరు తెరిచి అడిగినా చెయ్యని కొడుకున్న ఈ రోజుల్లో మీరు మనసులో అనుకుంటే చేసేసి కోహినూర్ లాంటి కొడుకుండడం ఎంత అదృష్టం సార్. ఒక్కసారి క్షమించారని చెప్పండి, వెళ్ళి మా డ్యూటీలు చేసుకుంటాం సార్. ఆలోచించకండి సార్. ఇంకో రౌండ్ తట్టుకునే శక్తి మాకు లేదు. చెప్పండి అమ్మా. సరే క్షమించాను. థ్యాంక్స్ సార్. అబ్బా, బాబు నాన్న బంగారం. రై ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? నాన్న ఆ పొట్టండి లాక్కు. నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. అమ్మా నాన్న క్యారేజ్ రెడీయా? పెట్టండ్రా. మళ్ళీ వైట్ రైస్ పెట్టావేంటి? నాన్నకు బ్రౌన్ రైస్ ఉండమని చెప్పానా? షుగర్ పెరిగిపోద్ది. వీడి ప్రేమతో నన్ను అన్నం కూడా తినవట్లేదు. భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని ఇంత అమితంగా ప్రేమిస్తున్నాడు. వీడి ప్రేమ దేనికి దారి తీస్తుందోనని భయంగా ఉంది. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేయి స్వామి. స్వామి స్వామి వాడి నుంచి నువ్వే నన్ను కాపాడాలి.
ఏంటమ్మా అంత టెన్షన్ గా ఉన్నారు? ఆఫీస్ లో మా బాస్ నన్ను తెగ టార్చర్ పెట్టేస్తున్నాడు. వాడి ఉద్యోగం అన్నా పోవాలి, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అన్నా అయిపోవాలి. పెద్ద ఆయనకి చెప్పండి. నేను చెప్తానులే గాని కళ్ళు మూసుకొని దండం పెట్టుకోమ్మా. నిరంజనాయ విద్మహే నీలాభాసాయ ధీమహే. ప్రసాదం తీసుకోమ్మా. అమ్మా అది షటకోపం అమ్మా. సారీ అండి. నీ టెన్షన్ నాకు అర్థమైందమ్మా. నీ జీవితంలో టెన్షన్లని పోగొట్టడానికి స్వామి ఎవరినో ఒకరిని పంపిస్తాడమ్మా. ఏంటమ్మా ఈ పంచి లోకం మరి చాదస్తం కాకపోతే చాదస్తం ఏంట్రా? గుడిలో పూజకి ఇలా పంచి అది కట్టుకురాకుండా ప్యాంట్లు షర్ట్లు వేసుకొస్తారేంటి? ఒరే పూలు మర్చిపోయాను, వెళ్ళి త్వరగా తీసుకురా. పంచ థ్యాంక్ గాడ్ కొబ్బరికాయ పగలలేదు. సారీ అండి. పర్వాలేదమ్మా. అలా కాదండి, ఎవరు ముట్టుకొని నీళ్లు కాబట్టే కదండి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. మరి పగిలితే పనికిరావు కదండి. అది దేవుడి విషయం కదండి. నీ పేరేంటమ్మా? భానుమతి. పద్ధతైన పేరు. థ్యాంక్స్ అండి. తన ఇంటికి కొడలవుతుందో గాని ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చేసినట్టే. మీకు అంతగా నచ్చేసాక వేరే ఇంటి కోడలు ఎందుకు అవుద్ది? మన ఇంటి కోడలే అవుద్ది. ఏంట్రా బావా ఈ టైంలో పిలిచావు? ఏ సీత వంక బోర్ర కంట చూసినాడే ఈ రామయ్య, ఏ సీత వంక బోర్ర కంట చూసినాడే. ఆ? ఎంతకీ నీ సీత ఎలా ఉంటదరా? ఆ నడుము వంకర తిరిగిన బీచ్ రోడ్ లా, ఆ జడ మన జగదాంబ సెంటర్ ట్రాఫిక్ లా, ఇంకా వీప్ అయితే మన వైజాగ్ సముద్రంలా ఉంటదా. అంతలా ఉంటదారా? అంత అందంగా ఉంటది. ఇంతకీ అమ్మాయి ఫేస్ ఎలా ఉంటుందిరా? ఎవరో నాకు తెలీదు, నేను బ్యాక్ మాత్రమే చూసాను. ఏంటి బ్యాక్ చూసే ఇంత బిల్డప్పా? యా, రే కొంతమంది అమ్మాయిలు బ్యాక్ నుంచి చూస్తే బెంచ్ కర్లానే ఉంటారా, ఫ్రంట్ నుంచి చూస్తేనే 7 సీటర్ ఆటోలా ఉంటారు. మా నాన్న చూసాడ్రా, ఆయనకి నచ్చింది. మీ నాన్న చూసి ఓకే చేశాడంటే ఆ అమ్మాయి బెంచ్ కార్ అమ్మ బాగా ఉంటది. అందుకే నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను. సిటీలో ఎక్కడున్న అమ్మాయిని పట్టేసుకోవాలి. ఇంత పెద్ద సిటీలో అమ్మాయి ఫేస్ తెలియకుండా ఎలారా క్యాచ్ చేసేది? రే, నేను అమ్మాయిని బ్యాక్ నుంచి చూడగానే నాలో ఒక ఫీల్ కనెక్ట్ అయింది. మళ్ళీ అదే ఫీల్ ఏ అమ్మాయిని బ్యాక్ నుంచి చూస్తే వస్తుందో ఆ అమ్మాయే మా నాన్న కోరుకున్న కోడలు. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ఆల్ బ్యాక్స్. ఏమైంది ఏమైంది ఏమైంది? ఏం లేదురా, చిన్న దెబ్బే. చిన్నదంటావేంటి? చేతికి ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఎక్స్రే తీసారా? సెలైన్ పెట్టారా? బ్లడ్ ఎక్కించారా? చిన్న దెబ్బేనండి, అవన్నీ అవసరం లేదు. ఏయ్, చెప్పరా నువ్వెవరో? నేను డాక్టర్ నండి. నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇక్కడ మా నాన్న. ఒరే దీనికే నువ్వు ఇంత అడావుడు చేస్తున్నావు? మీ నాన్నని బస్సు కుత్తపోతే ఎవరో ఒకతను చేయి పట్టి లాగి కాపాడాడు రా. బస్సు గుద్దుపోతుంటే నాన్నని ఒకడు కాపాడా. ఎవరతను? ఎవరతను? టైంలో నేను అక్కడ లేదురా, లేకుండా ఏం చేస్తున్నావు? ఆఫీస్ లో ఉన్నాను రా. బోర్డు ఆఫీస్ ఎక్కువ, నాన్న ఎక్కువ. ఛే! ఎవరు కాపాడాడు తెలీదు, ఎక్స్రే తీయించలేదు, సెలైన్ పెట్టలేదు, బ్లడ్ ఎక్కించలేదు. నీ హెడ్ ఎక్కడా? నీ హెడ్ కాదు, హాస్పిటల్ హెడ్. సార్ సార్ మీ నాన్నగారికి ఎలా ఉంది సార్? నువ్వెవరు? నాన్నగారిని హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనే సార్. సమయానికి గజ కాపాడకపోతే పెద్ద ప్రమాదం జరుగుండేది. గజానా?
పడరా. ఈ వైజాగ్ సిటీలో ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా నేనే చేయాలి. గజ అంటే గజ గజలాడాలరా. మా ఏరియాకి వచ్చి మా మనుషులకే డబ్బులు ఇచ్చి మా ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించావంట. భయపడిపోవాలా? మేమంతా భయపడిపోవాలా? ఇద్దర్లో గజ ఎవరు? నువ్వు గజా అయితే నేను జగదాంబ శంకర్. అయితే ఆడే. 12 మర్డర్లు, 28 దొమ్మిలు, 100కు పైగా ల్యాండ్ సెటిల్మెంట్లు. చెయ్యి చూడరా ఏం జరుగుతుందో. చెయ్యి. ఎరా గజకే వెళ్ళి చూపిస్తావరా? నా గజకే వెళ్ళి చూపిస్తావరా? సారీ గజ గజ బండి అడిగి నువ్వు వచ్చేసాయి. ఈసారి వదిలేస్తున్నాను. ఆడే ఎయ్యి అంటే ఎయ్యకుండా ఏం పీకుతున్నారా? గజ అంటే ఎవరో? గజ అంటే ఎవరో? ఎవరు? సూరిగాడి ఫ్రెండ్. సూరిగాడు ఎవడు? నేనే అన్నా. నువ్వెవరు? పొద్దున్న ఓ పెద్ద మనిషిని కాపాడావే, ఆయన కొడుకుని. ముసలోడా చూసుకున్నాళ్ళు పోతావు. ఎవరు లేరేంటి? అదే అన్న బస్ నుంచి కాపాడే కదా ముసలోడు. ముసలోడేంట్రా ముసలోడు? ఈ సూరిగాడు ఫాదర్ అన్న. వెరీ లక్కీ. ఈ సూరిగాడు నీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయాడు. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావు, సూరిగాడు ఫాదర్ని కాపాడేశావు. సూరిగాడి ఫాదర్ని కాపాడటం అంటే సూరిగాడిని కాపాడటం కంటే ఎక్కువ. ఇంకా నిన్న వాళ్ళు మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఐ లవ్ యూ. వాట్సాప్ లో పంపిస్తా. ఏయ్, పేరు? తలుపులు. ఆ? తలుపులు. అన్నకేమన్నా తేడా జరిగిందనుకో పగిలిపోతాయి ఈ తలుపులు. వచ్చాడు, కొట్టాడు, ఐ లవ్ యూ అన్నాడు. ఎవడ్రా వీడు? ఒక్క అమ్మాయి ఫేస్ మ్యాచ్ లేదురా. నీ ఎక్స్ప్రెషన్ బట్టి 100% ఈఎంఐ అనిపిస్తుందిరా. బ్యాక్ ఎదురా. బాబాయ్ నీ బ్యాగ్ గోలేంట్రా? మన బ్యాక్ లవ్ స్టోరీ కదరా. రేయ్ పాపం ఈ వీడియో చూడండి రా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. డెలివరీ అవ్వాల్సిన నా భార్యకి బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్కి 50,000 అవుతుందన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల మా వైపు వాళ్ళ వైపు ఎవరూ పట్టించుకోవట్లేదు. 50,000 లేకపోతే నాకు వాళ్ళిద్దరూ దక్కరు. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్, ప్లీజ్ హెల్ప్ మీ. రే ఎవరెవరి దగ్గర ఎంత ఉందో తీయండి బయటికి. రే సూరి, ఎఫ్బీలో ఇలాంటి ఫేక్ మెసేజ్ 100 వస్తుంటారా? వాటిని పట్టుకున్న వేళ డబ్బులు ఫేక్ అయితే డబ్బులే పోతారా? నిజమైతే అక్కడ ప్రాణాలు పోతాయి. 10,000 ఉన్నాయి. 40,000 ఉన్నాయిరా. ఇప్పటికిప్పుడు 10,000 ఎవడేస్తాడరా?